శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? నేను కొన్ని కాంబినేషన్స్ చెప్తానండి. ఆ కాంబినేషన్స్ను ఒకసారి గమనించండి. ఆ కాంబినేషన్లలో జన్మించినటువంటి వారికి ఏంటంటే వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తులన్నీ కరిగిపోతూ ఉంటాయి, మధ్య వాళ్ళే కరిగిపోతూ ఉంటాయి. మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టడానికి, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడానికి, మిమ్మల్ని భయపెట్టడానికి అసలు ఆ ఆలోచన కూడా నాకు లేదు. కాకపోతే ఈ కాంబినేషన్లో పుట్టినటువంటి వారికి ఎక్కువగా డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటాయని నేను నా రీసెర్చ్ ద్వారా నేను తెలుసుకున్నాను. కాంబినేషన్లు అంటే ఎలా ఉంటాయి, అసలు కాంబినేషన్ అంటే ఏంటి, ఎలా తెలుసుకోవాలి? ఏం లేదండి, ఇప్పుడు మీరు ఒక డేట్ ఆఫ్ బర్త్లో పుట్టారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు 19వ తారీఖు పుట్టారు. ఈ 19వ తారీఖు ఏ నెంబర్లో పుట్టినా దాన్ని ఏక సంఖ్యగా మార్చాలి. 19లో పుడితే 1 + 9 10 అవుతుంది. 10 అంటే 1, అంతే కదా. ఇప్పుడు 28లో పుట్టారు. 28లో పుడితే 2 + 8 ఏమవుతుంది? 10 అవుతుంది. 10 అంటే మళ్ళీ 1. అంటే కాంబినేషన్ బర్త్ నెంబర్ 1 కాంబినేషన్ ఇది. ఈ 1కి డేటు, మంత్, ఇయర్ మొత్తం ప్లస్ చేస్తే మళ్ళీ ఏక సంఖ్య వస్తుంది. మళ్ళీ వాటిని ప్లస్ చేస్తే ఆ ఏక సంఖ్య అనేది 1కి ఆపోజిట్గా 6 అనేది ఉండకూడదు, 8 అనేది రాకూడదు. అంటే 1-6 కాంబినేషన్, 1-8 కాంబినేషన్లో పుట్టినటువంటి వారు. మళ్ళీ దీన్ని తిరిగి వేసినా కూడా 8/1 కాంబినేషన్, 6/1 కాంబినేషన్ కూడా రాకూడదు. అంటే టోటల్ విరుద్ధమేనండి. ఇప్పుడు 1, 10, 19, 28వ తేదీలలో పుట్టిన వారు 1 సిరీస్, అది డెస్టినీ నెంబర్ 6 అయినా రాకూడదు, 8 అయినా రాకూడదు. తర్వాత 8, 17, 26వ తేదీలలో పుట్టినవారు వాళ్ళ యొక్క డేటు, మంత్, ఇయర్ మొత్తం కూడితే 1 కానీ 6 కానీ రాకూడదు. తర్వాత 6, 15, 24వ తేదీలలో పుట్టినవారు డేటు, మంత్, ఇయర్ మొత్తం కూడితే 1 కానీ 3 కానీ రాకూడదు. ఇది నేను చెప్పేది. అయితే ఇవే కాదండి, ఇంకా కొన్ని చెప్తాను చూడండి. మీరు 3/6 కాంబినేషన్ కానీ, 6/3 కాంబినేషన్ కానీ రాకూడదు. అర్థమైంది కదండి? నేను చెప్పిన పాయింట్స్ అయితే మంచిగా చక్కగా అర్థం చేసుకున్నారు కదా. ఏం లేదండి, మీ డేట్ ఆఫ్ బర్త్ను కూడండి, ఆ నెంబర్ వేయండి, డేటు, మంత్, ఇయర్ మొత్తం కూడా ఒక నెంబర్ వస్తుంది. అవి గమనించండి. 3/6 కాంబినేషన్ కానీ, 6/3 కాంబినేషన్ కానీ, 5/9 కాంబినేషన్ కానీ, లేదంటే 9/5 కాంబినేషన్ అంటే బర్త్ నెంబర్ 9, డెస్టినీ నెంబర్ 5 అన్నా కానివ్వండి, లేదంటే 5 బర్త్ నెంబర్ 9 డెస్టినీ నెంబర్ అయినా ఆ కాంబినేషన్ డేంజర్ కాంబినేషన్. బర్త్ నెంబర్ 7, డెస్టినీ నెంబర్ 4 కానీ, లేదంటే బర్త్ నెంబర్ 4 కానీ డెస్టినీ నెంబర్ 7 అయితే, అంటే ఇటు తిప్పి కొట్టినా అటు తిప్పి కొట్టినా 7/4 కానీ, 4/7 కాంబినేషన్ కానీ, 5/9 కాంబినేషన్ కానీ, లేదంటే 9/5 కాంబినేషన్ కానీ, 3/6 కాంబినేషన్ కానీ, లేదంటే 6/3 కాంబినేషన్ కానీ, 1/6 కాంబినేషన్ కానీ, 6/1 కాంబినేషన్ కానీ, 1/8 కాంబినేషన్ కానీ, 8/1 కాంబినేషన్ కానీ, ఇలా రివర్స్ గా ఉన్నటువంటి ఏదైనా కూడా ఈ కాంబినేషన్ లో కనుక మీరు జన్మించినట్టయితే ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరకాటాలు ఉంటాయో తెలుసా మీకు? నాకు తెలిసి ఈ కాంబినేషన్లలో పుట్టినటువంటి వారు మినిమం 180 డిగ్రీస్లో కనుక కిందికి గనక ఉన్నట్టయితే వారు చాలా వరకు నష్టపోతారు. ఎంతవరకు నష్టపోతారంటే చాలా వరకు నష్టపోతూనే ఉంటారు. ఇటు ఫైనాన్షియల్గా వెనకబడిపోతారు, రుణ బాధలు కలుగుతాయి, ఆస్తి నష్టం అవుతుంది, సంపాదించిన డబ్బు నిలబడదు, పిల్లలు మన మాట వినరు. ఎన్ని రకాలంటే అన్ని దిక్కుల ద్వారాలన్నీ మూసుకొని పోతాయి ఇలాంటి కాంబినేషన్లో కనుక. కాబట్టి 180 డిగ్రీస్ కంటే కింద ఉంటే చాలా వరకు ఎఫెక్ట్ బాగా చూపెడుతుందండి. కాబట్టి దీని నుండి మనం పరిష్కారం అనేది చేసుకోవాలి. అదేంటంటే 270 డిగ్రీస్, మినిమం 270 డిగ్రీలలో ప్రోగ్రామ్ చేయాలి పేరుని. ఇది 360 డిగ్రీలో మధ్యలో ఉన్నటువంటి వారు ఈ కాంబినేషన్ తట్టుకునే శక్తి వాళ్ళకు ఉంటుందండి. అవునండి, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక కర్రతోనే ఒక పిల్లోడు చేతి మీద కొట్టామనుకోండి, ఆ పిల్లోడు సున్నిత స్వభావం బట్టి ఊరికి ఏడుస్తాడు. కొట్టగానే ఆ చిన్న దెబ్బ కొట్టినా కూడా ఏడుస్తాడు. ఎందుకంటే వాడి శక్తిని తట్టుకునేది ఆ కర్ర దెబ్బకు అంత మాత్రమే ఉంటుంది. అదే వీడిని కొట్టినటువంటి దెబ్బ పెద్దవాడికి కొట్టారనుకోండి, వాడికి ఏం కట్ట నలుచుకొని వెళ్ళిపోతాడు.
కొట్టేసి అంటాడు. ఏం కాదు, ఏం ప్రాబ్లం, ఎన్ని దెబ్బలు కొట్టినా ఏం కాదు. ఎందుకంటే వయసు పెద్ద అయిపోయింది, ఆ నొప్పిని తట్టుకునే శక్తి ఇతనికి ఉంది కాబట్టి అతనికి ఏం ప్రాబ్లం ఉండదు. అదే సున్నితంగా ఉన్నాడు, మనస్తత్వం సున్నితంగా ఉండే చిన్న పిల్లవాడు కాబట్టి వాడికి ఇమీడియట్లీ ఇట్లా కొట్టగానే దెబ్బ తగిలిపోతుంది, వాడు ఏడుస్తాడు. అంటే ఆ శక్తి వీడికి ఆపుకునే శక్తి ఇది పెద్దవారికి ఉంటుంది, చిన్న పిల్లవాడికి ఉండదు. అదేవిధంగా కొన్ని కాంబినేషన్స్లో కొన్ని డేట్ ఆఫ్ బర్త్లో నేను చెప్పినటువంటి కాంబినేషన్లో తట్టుకునేటువంటి శక్తి కొందరికి ఉంటుంది. అది ఎవరికంటే 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా వాళ్ళు తట్టుకుంటారు, వాళ్ళు పైకి వస్తారు. ఇప్పుడు నేను ఈ విషయం చెప్పారనుకోండి, నాకు కింద కామెంట్స్ ఏమని పెడతారంటే 1/6 కాంబినేషన్లో నేను పుట్టాను, ఇప్పుడు నేను కోర్టు సంపాదించాను, ఇప్పుడేమంటారంటారు. అంటే నేను అదే చెప్తాను, మీ పేరు ఒక్కసారి నాకు పంపిస్తే మీ పేరు ఎన్ని డిగ్రీస్లో ఉన్నదో నేను చూసి చెప్తాను. అందుకే నీకు మంచిదా చెడు, అసలు మీరు పేరు పెట్టుకున్నటువంటి పేరు కరెక్టా కాదా అని నేను చెప్తాను. అప్పుడు నాకు తెలిసిపోతుందండి. నిజమండి, అప్పుడు నాకు తెలిసిపోతుంది ఈజీగా. మా ఫ్రెండ్ ఒక స్కూల్ టీచర్ ఉంది. మా ఫ్రెండ్ నా చిన్నతనంలో మేము కలిసి చదువుకున్నాము. ఆవిడ మేము 10th క్లాస్ వరకు చదువుకున్న తర్వాత వాళ్ళ నాన్నగారు ట్రాన్స్ఫర్ అయితే ఆమె బెంగళూరుకి వెళ్ళిపోయింది. ఇక అక్కడ నుండి ఇంకా మాకు జస్ట్ ఏంటంటే ఎప్పుడో ఒకసారి ఇండియా అంటే ఇక్కడికి వచ్చినప్పుడు, విలేజ్కి వచ్చినప్పుడు అప్పుడు పరిచయాలు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఒకసారి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అప్పుడు న్యూమరాలజీ అనేది అంటే 25 సంవత్సరాల క్రితం అండి. ఏం చేస్తున్నాను అంటే స్కూల్ టీచర్గా జాబ్ చేస్తున్నాను. నేను చిన్నప్పటి నుండి కూడా నేను ఈ న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ వీటి మీద ఎక్కువగా నేను చెప్పేవాడిని. ఎవరు నా మాట వినకపోయేవారు. ఆవిడ వచ్చి ఒక రోజు నన్ను వచ్చి, ఇంకా నువ్వు ఈ నంబర్స్ పిచ్చివాడువేనా, నంబర్స్తోనేనా నీ జీవితం, ఇంకా నేను వదిలిపెట్టలేదా, ఇంకా నువ్వు మారలేదా అన్నది. ఇంత ఇంత ఈ రేంజ్కి వచ్చినా కూడా నన్ను ఆవిడ ఫ్రెండ్ కాబట్టి ఆమెకు అనే ఆలోచనలుగా అన్నీ వెళ్ళిపోయింది. అప్పుడు మాకు ఫోన్ నెంబర్స్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫోన్ నెంబర్స్ అవి వచ్చేసాయి. ఈ 20-25 ఏళ్ళ క్రితం అప్పుడు ఆ ఫోన్ నెంబర్ కంటే ఓన్లీ మనకి ల్యాండ్ ఫోన్లు మాత్రమే. అలా అనేసి వెళ్ళిపోతే నేను ఒక రోజు మళ్ళీ నాకు ఫోన్ చేసి మామూలుగా ఎలా ఉన్నారు ఏంటి అది అని మాట్లాడినప్పుడు, ఒకరోజు నేను ఆవిడకి మీ బాబు ఏం చదువుతున్నాడంటే, బాబు ఈ క్లాస్ చదువుతున్నాడు, వాడు బీటెక్ చదువుతున్నాడు అట్లా ఇట్లా అని చెప్తే, మరి ఎంత డేట్ ఆఫ్ బర్త్ అది అని మామూలుగా క్యాజువల్గా అడిగినప్పుడు, మీ పిల్లవాడు విషయంలో చదువులో కాస్త వెనకబడిపోతాడు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అతనికి ప్రమాదాలు జరిగే అవకాశాలు నాకు తెలుసు కాబట్టి నేను టకిమని చెప్పేశాడు. ఆవిడ నవ్వి ఊరుకుంది. నెక్స్ట్ రోజు మళ్ళీ నాకు ఫోన్ చేసి మాట్లాడింది, నువ్వు అంత కరెక్ట్గా ఎట్లా చెప్తావు, నాకు ఎలా నమ్మాలంటే, ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి వృత్తి టీచరే కదా, నువ్వు టీచర్ కాబట్టి నువ్వు పిల్లల్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించు, వాళ్ళ తల్లిదండ్రులను కనుక్కో, వాళ్ళు పుట్టినటువంటి టైంతో సహా నాకు పంపించాలి. ఓ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఓన్లీ డేట్ ఉంటే సరిపోదు, టైం కూడా పంపిస్తే నేను ఇంకా అక్యురేట్గా చెప్తాను, 100% చెప్తాను. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే 90%, 80% చెప్తాను. పిల్లలు అందరి ఒక 20 మంది పిల్లల్ని నాకు పంపించారండి. పంపించినప్పుడు నేను అన్ని జాతకాన్ని పరిచయం చేసి, ఈ పిల్లవాడు బాగా చదువుతాడు, ఈ పిల్లలు బాగా టాప్లో ఉంటారు, ఈ పిల్లలు ఏం చదవరు, వీళ్ళకి అసలు వృధా అనేది నేను చెప్పేశాను. టీచర్కి చెప్పేశాను, ఫ్రెండ్కి. అంత కరెక్ట్గా ఎలా చెప్పావు, అంత కరెక్ట్గా ఎలా చెప్పావు నువ్వు చెప్పినట్టుగానే జరుగుతున్నాయి అక్కడ. క్లాసులో వీళ్ళే మంచిగా చదువుతున్నారు, వీళ్ళు మిడిల్గా ఉన్నారు, వీళ్ళు అసలు చదవట్లేదా, ఎంత అక్యురేట్గా. ఇంకా దీంట్లో కొన్ని డేట్ ఆఫ్ బర్త్లు ఇంకా వాడు అడిగింది అంటే, వీడు 10వ తారీఖు పుట్టాడు, వీడు 10వ తారీఖే పుట్టాడు, వీళ్ళిద్దరు ఇట్లా ఒకడు బాగా చదువుతున్నాడు, ఒకటి ఎందుకు చదవట్లంటే వాడు పెట్టుకున్నటువంటి పేరు సంఖ్యావరం కరెక్ట్గా లేదని చెప్పారు. ఇవన్నీ చేసినాక ఒక 1 వీక్ గ్యాప్ వచ్చింది, వాళ్ళ కొడుక్కి బైక్ యాక్సిడెంట్ అయింది. బైక్ యాక్సిడెంట్ అయితే 3 రోజులు ఇది ఐసీయూలో ఉన్నాడు. నిజంగా అప్పుడు ఈ విషయాన్ని తెలియక ముందే ఆమెకు ప్రమాదం నుండి బయటపడిపోయాడు వాళ్ళ కొడుకు. అంటే యాక్సిడెంట్ అయింది, స్వల్ప గాయాలతోనే ఐసీయూ నుండి మళ్ళీ ఇంటికి వచ్చేసాడు. అంటే చెప్తున్నాను, అంటే జ్యోతిష్య శాస్త్రం అనేది ఎంత పవర్ఫుల్లో తెలుసు. అసలు నంబరు, సంఖ్యాబలం ఎంతో గొప్పవండి. అప్పుడు ఆవిడ నమ్మిందండి జ్యోతిష్య శాస్త్రం, న్యూమరాలజీ, సంఖ్యాశాస్త్రం. అప్పుడు నేను తప్పుగా అనుకున్నాను, ఈ నెంబర్లతో ఇంత పవర్ ఉంటుందని నేను అనుకోలేదు అని. అప్పటి నుండి ఆమెకు నమ్మకం కలిగింది. అవునండి, ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. అందుకే మీ పిల్లలకి మీరు ఆస్తులు కాదు సంపాదించేది, చక్కటి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను ఇవ్వండి పిల్లలకి. వాళ్ళు బాగుపడతారు, ఉన్నతంగా జీవిస్తారు, దేనికి లోటు లేకుండా ఉంటారు. అవునండి, మొన్న ఒక పిల్లవాడు నెక్స్ట్ వారం రోజుల్లో అమెరికా పోవాలి. అమెరికా పోవాలని చెప్పేసి
వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ అంతా ఏం చేశారంటే నువ్వు పార్టీ ఇవ్వాలంటే ఆ పార్టీ ఇస్తానని చెప్పాడు పిల్లవాడు. పోయి ఆ పార్టీలో బాగా ఎంజాయ్ చేశాడు, తాగాడు, తిన్నాడు, అన్ని చేశాడు. రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు ఆ బైక్ ఒక డీసీఎం వ్యాన్ తగిలి చనిపోయాడు. అయిపోయా, ఏమున్నది, క్లోజ్, మొత్తం టోటల్ క్లోజ్. టోటల్ వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా. ఆవిడ నాకు ఫోన్ చేసి ఉన్న కొడుకు, ఒక్కడే కొడుకు, వాడు చనిపోయాడండి, ఎందుకు ఇట్లా జరిగింది, నాకు ఆ విషయం నాకు తెలియాలి అని చెప్పేసి ఏడుస్తూ మాట్లాడింది. కర్మను తప్పించవచ్చు. నేను చెప్పేది అదే. ఏదో అంటారు కదా, నుదుట రాసిన బ్రహ్మ కూడా మార్చొచ్చు అని నేను చెప్తున్నాను. ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది 100కు 100% నిజం చెప్తున్నాను. నేను మారుస్తానండి. ఆ తలరాతను మార్చే శక్తి నా దగ్గర ఉన్నటువంటి తాళపత్రాలకు ఉంది. వీటిలో చూసి చెప్తాను. నేను నమ్మితే నమ్మండి, లేదంటే లేదు. ఎందుకంటే నేను ఆ భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు, అన్ని విధాలుగా ఇచ్చాడు. నేను పర్ఫెక్ట్గా అందరికీ మంచి చూస్తున్నాను, మంచిగా చక్కగా బాగుపడుతున్నారు, హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. దీనికంటే ఏం కావాలండి? పదే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నేమ్ కరెక్షన్ చేసి పట్టుబట్టి చేసేదే ఉండేది. ఎవరికి ఎలా అదృష్టం ఆ భగవంతుడు రాసి పెడతాడో అలాగే జరుగుతుంది, అందరికీ అలాగే ఉంటుంది. కాబట్టి వీలైతే ఒక్కసారి నమ్మకంతో ఉన్నటువంటి వారు ఒక్కసారి నన్ను పర్సనల్గా ఫోన్లో కలిసే ప్రయత్నం చేయండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.